హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనందరికీ సంతూర్ కంపెనీ నుంచైతే స్కాలర్‌షిప్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే సంతూర్ కంపెనీ అనేది మీకు సెపరేట్‌గా అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంతూర్ కంపెనీ నుంచైతే మనకి ఫ్రీగా అది కూడా 24,000 పర్ యానమ్ అయితే మీకు ఫ్రీగా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్ అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తాం జరుగుతుంది కాబట్టి, సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త స్కాలర్‌షిప్స్ అనేవి అండ్ ఆల్సో కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే కంపల్సరీగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సంతూర్ నుంచైతే స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది. మనకిక్కడ 24,000 పర్ యానమ్ వరకు అయితే వీళ్ళు స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ముందుగా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు 24,000 పర్ యానమ్ వరకు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి స్కాలర్‌షిప్స్ అనేవి మనం వేటికి యూజ్ చేసుకోవచ్చంటే కాలేజ్ గాని, ట్యూషన్ ఫీజుకి సంబంధించి, హాస్టల్ ఫీజుకి గాని, మెస్ ఫీజ్ గాని, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ గాని, బుక్స్, స్టేషనరీ డివైజెస్, తర్వాత డేటా ఇలాంటివి ఏదైనా ఉంటే వీటన్నిటికైతే ఈ స్కాలర్‌షిప్‌నైతే యూజ్ చేసుకోవచ్చనమాట. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనుకుంటే చూసినట్లయితే మీకు మీ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత కాలేజ్ ఐడీ కార్డ్, తర్వాత క్లాస్ 12థ్ అండ్ 10థ్ మార్క్ షీట్స్ అండ్ 10థ్, ఇంటర్ మార్క్ షీట్స్ అయితే ఉండాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీ ఆధార్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నమాట. తర్వాత ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్‌బుక్. సో, ఎవరైతే అప్లికెంట్స్ క్యాండిడేట్స్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పాస్‌బుక్ ఫోటో కూడా అయితే మీకైతే ఉండాలన్నమాట. సో, ఇవైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. తర్వాత మనకిక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఓపెన్ టు యంగ్ వుమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ రిసైడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్. సో, ఈ స్టేట్స్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్లాస్ 10థ్ అయితే మీరు లోకల్ గవర్నమెంట్ స్కూల్‌లో అయితే చదివుండాలి. తర్వాత క్లాస్ 12థ్ కూడా లోకల్ గవర్నమెంట్ స్కూల్ గాని, జూనియర్ కాలేజ్ గాని అయితే మీరు చదివుండాలనమాట. అంటే ఇంటర్, 10థ్ ఈ 2 అయితే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్‌లో కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో గాని అయితే చదివి వచ్చారో వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. మనకిక్కడ ఫుల్ టైమ్ దీని తర్వాత ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అంటే 2024 అంటే ఈ ఇయర్‌లో ఎవరైతే కాలేజ్‌కి వెళ్తున్నారో అంటే డిగ్రీకి గాని, బీటెక్ గాని ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ మీరు వెళ్తున్నా సరే ఈ సంవత్సరం అంటే జాయిన్ అయినట్లయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్‌లో అయితే ఉండాలనమాట. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. అది కూడా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అయితే అయ్యుండాలి. సో, వాళ్ళందరికీ అయితే చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. ఇదైతే మనకిక్కడ మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మీకు 24,000 పర్ యానమ్ వరకైతే మీకు డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కైతే పడిపోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ దీనికి సంబంధించి సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024, 2025 అయితే మనకి అప్లై నౌ అని చెప్పేసి అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యుండాలి. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే గనక ఇక్కడ మీరు క్రియేట్ చేసుకొని అకౌంట్ అనేది తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి బడీ ఫోర్ స్టడీ అండ్ ఆల్సో సంతూర్
వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎలాంటి ఫేక్ స్కాలర్‌షిప్స్ అయితే కాదు. డెడ్‌లైన్ వచ్చేసరికి 23 సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్కాలర్‌షిప్స్ అయితే మనకు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మన ఛానెల్‌లో అయితే ప్లే లిస్ట్స్ అయితే మనకి స్కాలర్‌షిప్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పేసైతే మనకి ప్లే లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరక్కడ చూసుకున్నట్లయితే దాంట్లో మిగిలిన వేరే స్టూడెంట్స్‌కి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు మీరు ఏ క్వాలిఫికేషన్ చేసినా సరే, చేస్తున్నా, చదువుతున్నా సరే మీ అందరికీ అయితే స్కాలర్‌షిప్స్ అనేవి అవైలబుల్‌గా ఉండడం జరిగింది. కావాలంటే మీరక్కడ ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఎస్‌బీఐ నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అయితే మనకి స్కాలర్‌షిప్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. వేరే స్టూడెంట్స్ కూడా అయితే దాంట్లోకి వెళ్లి చెక్ చేయొచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరింకా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అండ్ ఆల్సో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దాంట్లో ఇంకా మోర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.